విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాంపురం గ్రామ శివార్లలో మామిడి తోటలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ప్రధాన నిందితులతో సహా 11 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ వెల్లడించారు. బొబ్బిలి పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాంపురం గ్రామ శివార్లలో గల మామిడి తోటలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయిందని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన బుషిడిపల్లి దివాకర్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ బెట్టింగ్లతో నగదు సంపాదించాలన్న లక్ష్యంతో బెంగళూరుకు చెందిన నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి వద్ద రాధే ఎక్స్చేంజ్ అనే బెట్టింగ్ యాప్ అడ్మిన్ గా తీసుకుని యువతను ఆకర్షించేందుకు విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం జిల్లాల్లో కమిషన్ ఇస్తూ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఏజెంట్ నియమించుకున్నాడు. ఏజెంట్లుగా నియమించబడిన వ్యక్తులందరూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ యువతను ఆకర్షిస్తూ వాట్సాప్ ద్వారా లింకులు షేర్ చేస్తూ ఒక పథకం ప్రకారం బెట్టింగ్లకు పాల్పడుతున్నారని అన్నారు. బెట్టింగ్లకు మరింత విస్తృతం చేయాలనే ఉద్దేశంతో ముషిడిపల్లి దివాకర్, పార్వతీపురం మంజం జిల్లాకు చెందిన గుండాల నవీన్, ఈదిబిల్లి సంతోషులతో కలిసి నేషనల్ ఎక్స్చేంజ్ అనే మరో బెట్టింగ్ యాప్ను అడ్మిన్ ఐడిని తీసుకున్నారని విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ఈ యాప్లను సుమారు 200 మంది యువకులు విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం జిల్లాల్లో వినియోగిస్తూ బెట్టింగ్లకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ బెట్టింగ్లకు పాల్పడుతున్న 11 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.